పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గొప్ప రోజు. మనందరికీ దేవుడు ఒక బహుమానమును ప్రసాదించిన రోజు. ఫాదర్ రవి గారు తన యొక్క గురువు పట్టాభిషేకమును పొంది గురువుగా అభిషేకం పొందిన గొప్ప దినం. ఫాదర్ గారి కోసం ప్రతి గుర్తులో ప్రార్థించుకోండి. అలాగే ఫాదర్ గారి యొక్క ప్రత్యేక ఉద్దేశములన్నీ ప్రభు నెరవేర్చమని ప్రార్థించండి. ఇక్కడ అనేక మంది ఆత్మలను రక్షించే సేవలు ఉండగా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. అభిషేక ఆశీర్వాదంలో ఎదగాలని ఆశతో దాహముతో ఆకలితో ఉన్నటువంటి ఆ కుమారుని ప్రభు దీవించి రెండింతల దీవెనలు దయచేయమని ప్రార్థించుకోండి. ఆయన తల్లిదండ్రులను బట్టి స్తోత్రం చెల్లించండి, సహోదరుని బట్టి స్తోత్రం చెల్లించండి, వాళ్ళ కుటుంబం బట్టి స్తోత్రం చెల్లించండి. ఈరోజు ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే సాహితీకి మంచి ఉద్యోగం దయచేసి నందుకు కృతజ్ఞతగా ఇంద్ర విఘ్నేష్ USA వీసా కొరకు నిహారిక సన్ని జీవితంలో స్థిరపడినట్లుగా ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్నటి రోజు ఎంతమంది వచ్చి కన్నీళ్లు కార్చి అమ్మా అని లూర్దు మాత వైపు చూస్తూ ఏడ్చారో విలపించారో ఆశ పెట్టుకున్నారో వాళ్ళ ఆశలన్నింటినీ దేవుడు నెరవేర్చమని ప్రభుని ప్రార్థన చేద్దాం. త్వరలోనే సాక్ష్యాలు ప్రజలు వచ్చి చెప్పాలని ప్రార్థించుకుందాం. అలాగే నిన్నటి రోజు ఎంతమంది పిల్లలు పెద్దలతో పాటు స్టూడెంట్స్ ప్రేయర్లో పాల్గొని స్టూడెంట్స్ ప్రేయర్ కార్డ్ తీసుకుని వెళ్ళారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం అందరూ కూడా ఉన్నతమైనటువంటి మార్కులతో ఈ సంవత్సరం రిజల్ట్ వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వారితో పాటు ఇంకొక వారంలో ప్రవేశిస్తున్న మనందరినీ భద్రంగా దేవుడు కాపాడాలని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పెనుగాలికి భయపడను యేసు ప్రభు ప్రథముడైనటువంటి శిష్యుడు పేతురు. యేసు ప్రభుతోనే ఉన్నాడు, ప్రసంగాలన్నీ వింటున్నాడు, అయినా భయం పోలేదు. ఆయనతో పాటు శిష్యులందరూ కూడా ఆ గాలిని చూచి అలలను చూచి భయపడ్డారు. వాళ్ళే ఆ పరిస్థితికి చేరారంటే మనం ఏమాత్రం అని అనిపించకూడదు. వాళ్ళు చివరిగా గెలిచారు, దాన్ని తలంచారు. మత్తయి సువార్త 14:30లో పేతురు పెనుగాలికి భయపడను, నీటిలో మునుగుపోవచ్చు, ప్రభువు నన్ను రక్షింపమని కేకలు పెట్టినప్పుడు ప్రభు ఏం చేశాడు? చెయ్యి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి నీవేలా సందేహించితివి అన్నను. మనం కూడా అల్ప విశ్వాసం. అందుకే అనేక విషయాల్లో అద్భుతాలు ఇంకా మనకు జరగట్లేదు. విశ్వాసంలో ఎదగాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. మాథ్యూ 14:30 Peter cried out when he saw a great storm hitting the boat. And then Jesus, he stretched out his hand as he was walking on the water, sinking, and lifted him up. He said, "Why did you not believe it?" We are also sometimes, with a lack of faith, we are not able to achieve things. ప్రార్థనలతో ప్రభుని పాడదాం. ప్రభువా, ఎఫెసీ 6:10లో ప్రభుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనడి నీ పలుకుతున్నావు. లార్డ్, యు హ్యావ్ సెడ్ మింగిల్ విత్ గాడ్. సంగమం అంటారు తెలుగులో. మింగిల్ విత్ గాడ్, హ్యావ్ అ కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఇది దేవుడు ఇచ్చే అభివృద్ధి బలము. ప్రార్థన చేసుకుంటూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ జీవితం సాగర ప్రయాణం, దరిచేర్చే దయామయుడు ప్రభువే. ఈ లోక సాగరంలో పయనించు నన్ను, దరిచేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను, దరిచేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి, నీలోని నమ్మికను కోల్పోతున్నాను. నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. ఈ లోక ఆశల అలలలో మునిగిపోకుండా కావుమయ్యా. ఈ లోక ఆశల అలలలో మునిగిపోకుండా కావుమయ్యా. బలహీనమైన వాడను నేను, బలహీనమైన వాడను నేను. బలపరచు నన్ను, స్థిరపరచు. బలపరచు నన్ను, స్థిరపరచు. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మా ఆశలన్నీ నిష్ఫలముగా మారిపోయింది, విఫలమైందని యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో వాళ్ళు ఏడ్చినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఆశలు కోల్పోయినప్పుడు యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పంపించాడు. ఈ పాటలన్నీ ప్రవచనముగా మీ ఇంటిలో మారునుగాక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రవచనములన్నిటినీ మనం క్లెయిమ్ చేస్తున్నాం. ఆశ నిరాశ వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా, ఈ లోక సంబంధ జ్ఞానం ఎల్లను చేర్చునా నన్ను నీ దరికి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న సాలమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది: సింహాసనము కంటేను కిరీటము కంటేను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తిని, సంపదలు దానితో సరితూగా చాలని గ్రహించి తిని. చాలా టైం పడింది సాలమోనుకి తన జీవితంలో దేవుడిచ్చే జ్ఞానముతోనే మనం జీవించగలమని. ఇచ్చాడు కానీ దాన్ని వాడుకోలేదు. చివరికి ఆయన పడిపోయాడు. విజ్డమ్ చాప్టర్ 7 verse 8, లార్డ్ హౌ కెన్ ఐ కంపేర్ ద విజ్డమ్ దట్ యు హావ్ గివెన్ మీ with the throne, with even the crown that people can give me. That's what the psalmist is right now going to talk to us. Psalm 34:5, దీనులు ప్రభు దివ్య ముఖమును దర్శించి అతని నుండి వెలుగును పొందుదురు, వారు ఏనాడు దేవుడు నిరాశ గురి చేయడు. Psalm 34:5, that is why we realize the humble people will always look unto God whatever happens around, and they will become radiant and they will never be put to shame. ఏది జరిగినా మనం మాత్రం ప్రభు వైపు చూస్తే మనం సిగ్గుపడనీయడు. ఎవరైనా ఏదైనా చేసుకొని దేవుని చూస్తే దేవుడు నిన్ను నిరాశపరచడు. ప్రార్థనతో పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరిచేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరిచేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను, నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా.
ఆశ నిరాశ వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా. ఆశ నిరాశ వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా. ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను ఈ లోక సంబంధ జ్ఞానమెల్లను చేర్చునా నన్ను నీదరికి. చేర్చునా నన్ను నీదరికి. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. నిరాశకు గురి కాకుండా ప్రభు ఇప్పు చూసే ప్రార్థనే 3 గంటల ప్రార్థన ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్న మీలో ఎంతమంది ఫాదర్ రవి గారు సాక్ష్యం విన్నారో ఆ దానిలో నాకు చాలా నిజంగా హృదయం అటు ఆగొట్టుకున్నటువంటి ఒక సాక్ష్యం. అదేంటంటే తాను పుట్టక మునుపే ప్రసవ వేదనలో ఎన్నో గంటలు అలాగే ఉండిపోయినటువంటి తల్లి వాగు దాటి ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి, ఎద్దుల బండిలో అన్ని గంటలు తీసుకుని వెళ్ళి తరువాత ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుని దేవుడు ఎన్నుకొని ఈరోజు సేవలు వాడుకుంటున్నాడు. ఆయన గురువుగా పట్టాభిషేకం పొందిన రోజు ఇది. ఫాదర్ రవి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను మీ అందరి తరపున తెలియచేస్తున్నాను. మీరు కూడా లైవ్ చాట్లో ప్రతి ఒక్కరికి పంపిస్తూ ఫాదర్ గారి కోసం ప్రార్థించండి, ఫాదర్ గారిని విష్ చేయండి. టుడే ఈజ్ ది ఆర్డినేషన్ డే అండ్ యు నో how miraculously he was saved in the womb of his mother. Though he had to suffer, she had to suffer for a long time with the labor pain and then taken by the bullock cart for so many hours, and certainly a child like that should have been dead by now. But then God wanted him, that is why he ordained him, and that is today, 12th and 2012. He was ordained for all of us. 12 years he has completed. 12 అంటేనే 12 మంది శిష్యులు, 12 నెలలు, 12 గోత్రములు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. 12 గంపళ్ళు నింపారంట. ఇలాంటి గొప్ప సంవత్సరం ఫాదర్ గారికి. ఈ సంవత్సరం అంతా ఫాదర్ గారు దాని గురించి ధ్యానిస్తున్న వేళలో ప్రత్యేకంగా 12 అనే నంబర్ ప్రత్యేక దీవెనలు కలిగించే సంవత్సరముగా మారాలని, ఇంకా 13 సంవత్సరాలు ఫాదర్ గారిని దేవుడు దీవిస్తూ వెళితే ఆయన సిల్వర్ జూబిలీని చూస్తాడు. అలాంటి దినముల కోసం ప్రార్థన చేయండి. ఆ లోపల బహుగా ఫాదర్ గారిని వాడుకోవాలని, ఆయనకి జన్మమిచ్చిన తల్లిదండ్రులను, తర్వాత ఆయన యొక్క తమ్ముణ్ణి,
వాళ్ళ పిల్లలను దీవించమని కూడా ప్రార్థించుకుందాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తుంది. ఇప్పుడు చెప్పిన సాక్ష్యం దానికి పోల్చవచ్చు. మనకు కలుగబోయే పలు శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్మల్ని శోధించును. మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించు వరకు విశ్వాస పాత్రలే ఉండు. అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహింపబడును. Revelation 2:10. Do not be afraid about what Satan is bringing as a test in your life. It's only for 10 days, but up to death, remain faithful. You will receive crown of life. That is what the word of God says in Revelation 2:10. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సాగరం పయనించినప్పుడు అనేక శోధనలు దరిచేర్చే దేవుడు ఉన్నాడు. పాడుదాం. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరిచేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరిచేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి, నీలోని నమ్మికను కోల్పోతున్నాను. నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. నిందవమాన నిస్పృహలో నలిగిపోకుండా కావుమయ్యా. నిందావమాన నిస్పృహలో నలిగిపోకుండా కావుమయ్యా. సైతాను శోధనలు నన్ను వెంటాడగా, సైతాను శోధనలు నన్ను వెంటాడగా, నిలుపుమయ్యా నన్ను నీ సన్నిధిలో. నిలుపుమయ్యా నన్ను నీ సన్నిధిలో. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. రావా త్వరగా రావా, దరిచేర్చగరావా దేవా. శోధన తర్వాత కిరీటం ఉంది, దాని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాగర ప్రయాణం చాలా అపాయకరమైనటువంటి స్థితులు చాలా మందికి జరుగుతున్నాయి. కాపాడుతూ కొంటూ వస్తున్నాడు. కారణం ఇలాంటి ప్రార్థన. కొందరు చేయరు, కానీ వాళ్ళ తరఫున మనం చేయాలి అని మన బాధ్యత. వాళ్ళు చేసినా చేయకపోయినా మనం వాళ్ళ తరఫున చేస్తున్నాం. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కాపాడవలసిన బాధ్యత మనది. Whether people will participate in this prayer, whether they pay attention to this, I do not know. But our duty is to protect the whole world. That is why every day we consecrate ourselves and the whole world. ఈ రోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. మధ్యలో ఎందుకు ఫాదర్ గారు ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ అని చెప్పినప్పుడు మీలో కొంతమందికి ఎందుకని అనిపించవచ్చు. అనేక పనులు జరుగుతున్నాయి, ఆగిపోకుండా. పాత బిల్డింగ్స్ రెనోవేషన్స్ జరుగుతున్నాయి. తర్వాత కొత్త రోడ్ వేయటానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా పని ఆగకుండా నడుస్తున్నది. అలా గోడ కట్టినప్పుడు ఒక చిన్న వైర్ తెగిపోయి దాని మీద ఒక బండి వెళ్ళింది. ఆ రోజు ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే నన్ను తిట్టే వాళ్ళందరూ. జాగ్రత్తగా ఉండాలి కదా అని. అలా ఇన్ని పనులు జరుగుతున్నాయి. ప్రతిసారి పని జరిగినప్పుడు గోడ ఇంకా కట్టని పరిస్థితిలో పాము, తర్వాత కుక్కలు అని తిరిగిన టైంలో నేను ఏడ్చిన ఏడ్పుడు నాకే తెలుసు. కానీ దేవుడు నన్ను అవమానపరచకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు ఈ ప్రార్థన. అలాగే మిమ్మల్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్, చిల్డ్రన్ ఆర్ కమింగ్. పిల్లలు వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు, అనేక పనులు జరుగుతున్నాయి. దేవుడే నన్ను కాపాడుతున్నాడు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతిదానికి నేను సమాధానం చెప్పాలి. అలాగే మీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుకుంటున్నాడు. దీని వెనుక DMI 24/7 గ్రూపు నన్ను కాపాడుకుంటూ వస్తుంది, సెంటర్ని కాపాడుతుంది. ప్రత్యేక వందనాలు. మరి 4వ గుర్తులో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15-16 వచనం. 1 Kings chapter 17 verse 15 and 16 we hear, ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. ప్రవక్త విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళు వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభు ఏలియా నోటిన పలుకినట్లే
కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఎస్, when a prophet says some prophecy, we have to believe it. He said, you will never lack anything, and it happened. ప్రవచనం వింటున్నప్పుడు ఆమె విన్నది, నమ్మింది, అందుకే కొరత లేకుండా దీవించాడు. అనేక ప్రవచనం మీరు వింటున్నారు, అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు, మీకు కూడా చేస్తాడు. ప్రార్థనతో పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను. నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. కరువు కాటక ఇడుములలో కురుకుపోకుండా కావుమయ్యా. కరువు కాటక ఇడుములలో కురుకుపోకుండా కావుమయ్యా. సరెపాతు విధవను బ్రోచిన విధమున, సరఫతు విధవను బ్రోచిన తీరును ఆదుకోవయ్యా అనవరతం. ఆదుకోవయ్యా అనవరతం. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. కరువు బాధలు కష్టాలు కన్నీళ్ళంతా తొలగిపోయి అందరూ క్షేమంగా జీవించే రోజుల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము.
దయచేసి గమనించండి, ప్రత్యేక ప్రకటనలు. వచ్చే బుధవారం నుండి మనము విభూది బుధవారం తపస్సు కాలంలో ప్రవేశిస్తున్నాం. ఫ్రమ్ కమింగ్ వెనస్డే, యాష్ వెనస్డే, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లెంటన్ సీజన్. సో ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. 6:30 in the morning on that day we'll be having a special program of Holy Mass. Also we will be praying over your మీ నొసటి మీద విభూతి రాసి, మానవుడా నీవు మట్టి నుండి వచ్చావు, మట్టికే వెళ్ళిపోతావు, సువార్త ఉంది, విశ్వసించు అని దేవుడు పిలిచే 40 రోజులు. From coming Wednesday we'll be experiencing that. Wednesday morning 6:30, it will not be not only online, it will be also offline. You can come and participate. బుధవారం ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్ మాత్రమే కాదు, ఆఫ్లైన్లో పెద్ద హాల్లో మీరందరూ ఆహ్వానితులే. ప్రత్యేక సంఘములు ఉంటాయి. అలాగే దీక్షా సిలువ కూడా వచ్చే వాళ్ళకు ఇవ్వబడుతుంది. దట్ డే విల్ బి ఆల్సో గివింగ్ దీక్షా క్రాస్. అందరూ బుధవారం రాలేరు కావున ఆదివారం ప్రత్యేక సండేగా డిక్లేర్ చేస్తున్నాను. అదే దీక్షా సిలువ ధరించే గొప్ప ఆదివారం. Because Wednesday is a working day, many may not be able to make it. So coming Sunday, that is 18th, will be special Sunday. We'll be dedicating for people who would like to receive a small cross to wear on their neck. మెడలో ఆ సిలువ ధరించి సాతాన్ని వెళ్ళగొట్టే సిలువను ధరించే గొప్ప దినం వచ్చే ఆదివారం. రండి, మీ అందరికీ ఆల్రెడీ సిలువ అందుబాటులో ఉంచాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే తపస్సు కాలంలో ప్రత్యేక వడకం, ఫస్ట్ వడకం తెలుగులో 19 ఫిబ్రవరి 19 సాయంత్రం నుండి 23 సాయంత్రం వరకు జరుగుతుంది. అనేక విషయాలు నేర్చుకుందాం. సిలువ ఆరాధనలు ఉంటాయి. ఎన్నెన్నో విషయాలు ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. రక్తం ద్వారా కడగబోతున్నాడు. ఆ ఛాన్స్ మిస్ అవుతే పరలోకం మిస్ అయినట్టే. అందువలన దయచేసి అందరూ కూడా త్వరపడండి, బుక్ చేసుకోండి రూమ్స్ని. రూమ్స్ లేనటువంటి వాళ్ళకు నో ప్రాబ్లం, అక్కడ డార్మెంటరీస్ అందుబాటులో ఉన్నాయి. రండి. వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డ్ ఒరిజినల్ జెరాక్స్ మీరు తీసుకురావాలి, లేకపోతే అడ్మిట్ చేయరు. ప్లీజ్ నోట్, 19th evening to 23rd evening we'll be having special retreat in Telugu, and so please come. We'll be having a special blessings during that day, the first Telugu retreat of the Lenten season. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మొన్న రోజు చెప్పినట్టే మరొకసారి పవన్ అనే కుమారుడు ఇంకా ఆసుపత్రిలోనే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందువలన ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆల్సో ప్రే ఫర్ ద పర్సన్ ఫర్ హూమ్ ఐ సెడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, హి హస్ నాట్ ఎట్ రికవర్డ్ స్టిల్, పవన్ బై నేమ్. ప్లీజ్ ప్రే. ఈరోజు వాళ్ళకి స్థితి, రేపు మన కుటుంబం. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని కాపాడుకునే ప్రార్థన జరుగుతుంది. దేవా, పవన్ మీద కనికరించమయ్యా, నీ రక్తాన్ని ప్రవగించి చేయమయ్యా, నీ ఊపిరిని ఊది లేపమయ్యా అని ప్రభుని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. చివరిగా మరొకసారి స్టార్టింగ్లో ఎవరైతే ఆన్లైన్లో రాలేదో, ఈరోజు ఫాదర్ రవి గారి యొక్క గురుపట్టాభిషేకం రోజు. టుడే ఈజ్ ద ఆర్డినేషన్ డే ఆఫ్ ఫాదర్ రవి. కంటిన్యూ టు ప్రే ఫర్ హిమ్ అండ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్. చివరి గుర్తులో, వ్యాధి అనారోగ్య బాధలలో కృంగిపోకుండా ప్రభుమయ్యా. అంటే నాకు రోగం లేదని కాదు, మీకు తెలుసు, నాకు కూడా ఉంది. కానీ కృంగిపోకూడదు. చాలామంది చిన్న రోగాలకే పడిపోతారు. నేను నిలబడుతున్నాను, మీకు చూస్తున్నాను. నాకు బాగలేదు, మీకు తెలుసు. అయినా మీ ప్రార్థన నిలబడుతుంది. ఎస్, స్మాల్ సిక్నెస్, మిస్అండర్స్టాండింగ్. కొంతమంది అనరాని మాటలు అంటారు, చేయకుండా పనులు చేస్తారు. ఇవన్నీ మీ జీవితంలో జరుగుతుంటాయి. అవన్నీ మిమ్మల్ని కొన్నిసార్లు నలగచ్చేస్తాయి. కానీ దాని నుండి ప్రవహించేదే ప్రజలకు స్వస్థత, అద్భుతం. దాన్ని నేర్చుకోండి. అందుకే పాట. చివరిగా నా సాక్ష్యం ఇదే. ఈ పాటే నేను తెలుగు భాషలో ఫస్ట్ టైం సీడీలో పాడిన పాట. చాలా కష్టపడి పాడాను. ఇలా పాడలేకపోయాను. నాకు అర్థం కూడా కాలేదు. అప్పుడు తెలుగు రాదు, ప్రొనౌన్సియేషన్ కూడా రాదు, ఉచ్చరించడం ఎట్లా తెలియదు. కానీ వాణి జయరాంతో పాటు ఈ పాట పాడటానికి దేవుడు క్రీస్తు గారిని నా తరపున ఎన్నుకున్నాడు. ఆయన ప్రోత్సాహం ఫస్ట్ టైం నేను తెలుగులో పాడగలిగాను. ఆ పాట ఈరోజు సాక్షి రూపంలో మళ్ళీ పాడే భాగ్యం. దిస్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ తెలుగు దట్ ఐ హావ్ సంగ్ ఇన్ మై లైఫ్. స్ట్రగుల్డ్ అ లాట్. సో మెనీ అవర్స్ దే హ్యాడ్ టు స్ట్రగుల్ ఇన్ ద స్టూడియో ఫర్ మీ టు సింగ్. ఆ స్థితి నుండి ఎక్కడికి తీసుకొచ్చాడో మీరు చూడండి.
మీకు చాలా కష్టాలు వస్తాయి, మనుషుల ద్వారా వస్తుంది, సాతాండు పెడతాడు, రోగాలు వస్తాయి. కానీ మీ ద్వారా ఏ పని ఆగిపోకుండా దేవుడు దీవిస్తాడు. సాగర ప్రయాణం మర్చిపోతూ, తుఫాను అలలు వస్తాయి, మనుషులు అలా పెడతారు, కానీ నీవే గెలుస్తావు. ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? హెబ్రీయులకు రాసిన 12:3 తర్వాత ధ్యానించుకోండి. హీబ్రూ 12:3 రిఫ్లెక్ట్ అబౌట్ ఇట్ లేటర్. పాడదాం. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి, నాదు జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను, నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. రావా దేవా రావా, త్వరగా దేవా. వ్యాధి అనారోగ్య బాధలలో కృంగిపోకుండా ప్రోభుమయ్యా. వ్యాధి అనారోగ్య బాధలలో కృంగిపోకుండా ప్రోభుమయ్యా. నా పాప శాపం రూపుమాపి, నా పాప శాపం రూపుమాపి నీదు సాక్షిగా నన్ను నిలుపుమయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలుపుమయ్యా. రావా త్వరగా రావా, దరి చేర్చగరావా దేవా. 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 ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. దయచేసి అందరికీ ఈ వార్తను పంపండి, అందరికీ విషయం చెప్పండి. తపస్సు కాలంలో మీకు ఒక బోనస్ ప్రోగ్రాం లాగా సాయంత్రం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు యేసుతో 40 రోజులు అనే కార్యక్రమం ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్క దైవజనులు ప్రసంగికులు అందరి ద్వారా మీకు లభించబోతున్నది. రోజు ఒక ప్రసంగం ఉంటుంది, ధ్యానాంశం ఉంటుంది. పాల్గొనాలని మనవి చేస్తున్నాను. సిలువ యాత్ర, రక్షణ యాత్ర, అది ఈ సంవత్సర ధ్యానాంశం. అలాగే ఒక టైటిల్ సాంగ్ కూడా ఒకటి పాడటానికి ట్రై చేస్తున్నాను, రాస్తున్నాను. మంచిగా ప్రజలకు అనుకూలంగా రావాలని ప్రభుని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఫ్రమ్ కమింగ్ వెనస్డే ఈవినింగ్ యూ హ్యావ్ అ బోనస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ డివైన్ ముత్తంగి టీవీ. దట్ ఈస్ ఫ్రమ్ 8 o'clock to 8:30. యేసుతో 40 రోజులు, వాకింగ్ విత్ జీసస్ ఫర్ 40 days, a స్పెషల్ ప్రోగ్రామ్. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. పడుకోవటానికి ముందు మనసును మంచిగా సిద్ధపరచుకోవటానికి మీరు సిద్ధపరిచే గొప్ప ప్రోగ్రామ్. బిఫోర్ యూ స్లీప్ యువర్ మైండ్ విల్ బి రెన్యూడ్, యుల్ హ్యావ్ అ నైస్ స్లీప్ అండ్ మెడిటేట్ ఆన్ ఇట్. పడుకున్నప్పుడు కూడా ధ్యానంలో ఉండటానికి అవకాశం. ఈ విషయాన్ని దయచేసి ఈ చిన్న క్లిప్ను కట్ చేసి ప్రతి ఒక్కరికి మీకు సోషల్ మీడియా ఉంది కదా, పంపాలని మనవి చేస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇన్ని సంవత్సరాలు ఫాదర్ రవి గారిని గురువుగా అభిషేకించిన ఇదే దినమున నడిపించిన దేవుడు రాబోయే దినములను కూడా దీవించి సాగరం లాంటి మన జీవితంలో దరిచేర్చి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Spirit come down upon Father Ravi on his ordination day, and according to the song, take us from the waves, sea, roaring life, and lead us to eternal life. ఈ లోక సాగరంలో పయనిస్తున్నానయ్యా, దరిచేర్చే దయామయుడు నీవేనయ్యా.